మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నాం. గట్టిగా పార్టీలో ఉంటానే పార్టీ తరఫున డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆఖరికి అతను ఎవరో చెప్పాడు, ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య అలాగా అతని మాదిరిగా చిల్లరగా మాట్లాడడం, చిల్లరగా చేయడం, ఆ రాంబాబు మాదిరిగా అన్నాడు. అంటే వాళ్ళ నేతలకే వీళ్ళ యొక్క ప్రవర్తన అసహ్యపడుతూ ఉంది. మొన్న బసవ సత్యనారాయణ గారు చెప్పాడు, ఏమిటి రాంబాబు అలా చేయకుండా ఉండవలసింది కరెక్ట్ కాదండి. కరెక్ట్, ఇంక వాళ్ళకి చిరాకు వస్తుంది, వాళ్ళ నాయకులకి చిరాకు వస్తే ప్రజలకు ఎంత చిరాకు వస్తుంది. దయచేసి ఇంకా ఈ 3 సంవత్సరాలన్నా కనీసం మా తప్పులు నిలదీయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మాలో మేము సరి చేసుకుంటామని భయమా మీకు? ఏంటి, మా నాయకులకి అనుభవం ఉంది, మీరు చెప్పక్కర్లేదు తప్పులు. ఏమైనా తప్పు జరిగితే సరి చేసే తత్వం మా నాయకులు ఇద్దరిలోనే ఉంది. అది ఎప్పుడు మేము సరి చేసుకుంటానే వెళ్తాం. అట్లాగే రేపు పొద్దున వచ్చాక వీళ్ళు ఇచ్చేస్తున్నారు, నేను కొట్టి చేస్తాను చెప్పడం మనిషి రపరపలాడించేస్తాను, నేను వచ్చాక ఆయన కొట్టేస్తాను, ఇల్లు కొట్టేస్తాను, ఆయన చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదే సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా మేము ఇలా చేస్తాం, వచ్చాక అలా చేస్తాం అని చెప్తా ఉన్నారు. మేము నిజంగా మేము సైలెంట్గా ఊరుకుంటే ప్రజలే తిరగేసి కొట్టేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇమీడియట్గా వీళ్ళందరి మీద కూడా త్వరలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీని ఒక పార్టీ గుర్తింపు కూడా రద్దు చేసే అవసరం అయితే నాకు కనపడతా ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి అతను చేసుకున్న ట్రైనింగ్ 5 సంవత్సరాలు వేలాది మంది క్రిమినల్స్ని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. ఆ వేలాది మంది క్రిమినల్స్ని అతనే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి ఆ వేలాది మంది ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎంతమంది వేలాది మంది క్రిమినల్స్ తయారై ఈ రాష్ట్రంలో మేము ఈ క్రిమినల్స్ ఏరే పని మీద ఎక్కడి నుంచి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో నా వరకు ఈ 2 సంవత్సరాల్లో 1150 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే చేసి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు కూడా అట్లాగే ఇచ్చారంటే ప్రతి చోట ఇవాళ మేము తలెత్తుకుని మేము ప్రతి చోట తిరగలుగుతామంటే మా నాయకత్వం యొక్క సమర్థత, పరిపాలన విధానానికి మేము గర్వంగా మీకు చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరిసారిగా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. నీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి.